కొంచెం బీర్ తీసుకోండి అమ్మా. వద్దులేండి, కతికితే అతకదన్నారు కదా. త్వరగా అబ్బాయిని తీసురండి. ఏమిటి ఆలస్యం? వచ్చేస్తున్నాడమ్మా, పంచి కట్టుకుంటున్నాడు. నాకు ఆఫీసు టైం అయిపోతుంది, త్వరగా కానివ్వండి. అలాగేనమ్మా. చిట్టి, నాన్న చిట్టి. ఓ మామ్, ఇట్స్ బోరింగ్. 1 minute బేబీ ఈస్ కమింగ్. రా బాబు, కూర్చో. జాగ్రత్తగా కూర్చోనా. ఎంతవరకు చదువుకున్నావు బాబు? సంపాదించే తల్లిని పిల్లాడు కదమ్మా. నేనా ఇంటి పట్టున ఉండేవాడిని. అబ్బాయికి పెద్ద చదువులు చదివించే స్తోమత నాకు లేకపోయింది. అడుగుతోంది అతన్ని. చెప్పు నాన్న, అలా సిగ్గుపడతావేమిటి? కాస్త తలెత్తు. ఎంఏ పిహెచ్డి చేశాను, ఎంబీఏ పాస్ అయ్యాను. అంతేనా? సంగీతం నేర్చుకున్నావా? మైకేల్ జాక్సన్ కృతులు, అబ్బా కీర్తనలు నేర్చుకున్నానండి. నువ్వు రోడ్డు మీద నిలబడినప్పుడు నలుగురు ఆడపిల్లల్ని మీద పడి రేపు చేయబోతే మీరు మనుషులు కారా, మీకు అన్నదమ్ములు లేరా అని ఏడుస్తావా? ఎదురు తిరిగి నీ శీలాన్ని నువ్వు కాపాడుకుంటావా? రౌడీ ఆడపిల్లల నుంచి నన్ను నేను కాపాడుకోవడానికి కొంత కరాటే నేర్చుకున్నానండి. గుడ్. నీకు వంట చేయడం వచ్చా? మగవాడికి వంట రాకుండా ఎలాగమ్మా? అన్నీ నేర్పించాను. గడ్డి కూర, కొబ్బరాకుల పచ్చడి, మనిషి మాంసం మహారుచిగా ఉంటాడు. ఎక్కడ పని చేస్తున్నారండి? పురుష మండలిలో రిసెప్షనిస్ట్ గా పనిచేస్తున్నానండి. కమాన్ మ్యాన్, అలా బెదిరిపోకు. ధైర్యంగా జవాబు చెప్పు. మా వాడికి తగని సిగ్గమ్మా. బస్సుల్లో మగవాళ్ళ సీట్లో ఆడవాళ్ళు ఎవరన్నా కూర్చుంటే లెమ్మని కూడా అంటారు. పాపం మగవాడు నిలబడి ఉన్నాడు కదా అని వాళ్ళంతటి వాళ్ళు లేచి సీట్ ఇవ్వాల్సిందే. డాక్టర్ సర్టిఫికెట్స్, ఫిట్నెస్ సర్టిఫికెట్ రేపు మా ఇంటికి తీసురండి. అక్కడే కట్నం గురించి మాట్లాడుకుందాం. ఏదో బీదవాడిని, గంగా భగీరథి సమానుండి. ₹1,00,00,000 కన్నా ఎక్కువ కట్నం ఇచ్చుకోలేను. ఇవి నాకు 16 పెళ్లి చూపులండి. ఇలా మాటి మాటికి అలంకరించుకుని బలిపశులో కూర్చోడానికి నా మనసు ఒప్పుకోలేదు. మీకు కూడా నేను నచ్చకపోతే నలుగురిలో తలెత్తుకుని తిరగలేనండి. ఇక ఈ పిల్లోడికి పెళ్లి కాదని సమాజం నా మీద చెరగని ముద్ర వేస్తుంది. నుయ్యో గుయ్యో చూసుకోవడం తప్ప నానా, నాకు వేరే మార్గం లేదండి. బాధపడకు మ్యాన్, మమ్మీకి చెప్పి ఎలాగైనా ఒప్పిస్తాను. ఐ మ్యారీ యూ. వెళ్ళొస్తాను నాన్న. జాగ్రత్తగా వెళ్ళినా. పుట్టింటి పేరు నిలబెట్టాలి. అత్తగారిని అమ్మగా, తోడళ్ళని అన్నలుగా అనుకోవాలి. జాగ్రత్తగా వెళ్ళినా. రండి, వెళ్ళొస్తామండి. మంచిదమ్మా. నాన్న, బాబు జాగ్రత్త, వీధిలో నిలబడకండి. పోకిరి ఆడపిల్లలు వెళ్తూ ఉంటారు. బాయ్. హాయ్. ఏమిటి అలా డల్ గా ఉన్నారు? ఏమిటో వారం రోజుల నుంచి ఏం తిన్నా వడ్డలేదు, వాంతలైపోతున్నాయి. ఎస్. హలో మేడం. హాయ్ డాక్టర్, చెప్పండి. మిస్టర్ చిట్టుబాబు టెస్ట్ రిపోర్ట్స్ వచ్చాయి. మీకు గుడ్ న్యూస్. ఏమిటి? ఆయనకి కొడుకు పుట్టబోతున్నాడు. నీకు అరక్షణంలో మంచం దిక్కపోతే నీకు అష్టోత్తర పూజ చేస్తాను అడ్డగాడితే. ఏమిటా కంగారు? గుడి మెట్ల మీద ఎండు చేపలు అమ్ముకునేవాడు మొహన్ నువ్వును. తీయి ముసుగు. శుభ్రంగా తెల్లవారుజాముని లేచి చదువుకుందాం లేదు. తెల్లగా తెల్లారే కూడా మంచం మీద నెగడదని పడుకుని పగటి కలలు కంటావా? కిషియోటిక. కిషోటికానా అంటే? తెలీదు. మాట బాగుందని వాడాను. ఇలా కొత్త కొత్త తిట్లు కనిపెట్టి మరీ తిట్టాలా నాన్న? నా 10 ఏళ్ల దాకా నేను కష్టపడి నేర్చుకున్న తిట్లన్నీ నిన్ను 20 ఏళ్లు పెంచేసరికి అయిపోయాయి. కొత్తవి కనిపెట్టక సావనా? లే ముందు పంకజం కొడక లే. వాడి మీద ఒంటికాల మీద లేవద్దని చెప్పవే రంగి. అయిన దానికి కాంతానికి నోరు పారేసుకోవడం ఒకటి వచ్చు మనకి. ఆ నోటికి అద్దు పద్దు ఉండదు. ఈ హనుమంతరావు, పంకజాక్షి అనే మొగుడు పెళ్ళాలు చీటికి మాటికి నిష్కారణంగా పోట్లాడుకుంటూనే ఉంటారు. పోనీ ఈ ఇద్దరు ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా వీళ్ళని జత కలిపారా అంటే అది కాదు. ఈ ఇద్దరూ వయసులో ఉన్నప్పుడు గాఢంగా గూఢంగా ప్రేమించుకున్న వాళ్ళే. ఈ మార్పు కారణంగా హనుమంతరావు ఏమంటాడంటే, పెళ్లి చూపులప్పుడు మంచినీళ్లలో మందు కల్పించారు. అప్పలమ్మం చూసి అప్సర్స్ అనుకుని మోసపోయారు. ఇదిగో ఇప్పుడు అనుభవిస్తున్నాను. ఊరుకో నాన్న, వీధిలో భాగవతం ఏంటి? రోడ్డు మీద జనం దోడుచుకుంటారు. చూడరా చిట్టి, ఎంత లేసి మాట్లాడుతున్నారు. నేను అప్పలమ్మనంట. నువ్వు ఏమిటమ్మా, ఊరుకో. అది అలాగడ్డట్టు. నాన్నగారి సంగతి నీకు తెలుసు కదా. అది శబాష్. 25 ఏళ్ళగా చూస్తున్నావు కదా. అది మాట. కొంచెం స్క్రూ లూజ్ మనిషి కదా. అది ఎరా నాకు స్క్రూ లూజా?
శీతాకాలంలో కోచాలు అమ్ముకునేవాడు మొహన్ నువ్వును నన్ను స్క్రూ లూజ్ అనే లెవెల్కి వచ్చేసావురా లిపియో కేనారా లోపలికి వెళ్ళి కాలేజీ తయారు వచ్చేసానే. ఏమ్మా మళ్ళా అల్లుడు గారు కోప్పడ్డారా? అవునే, ఆయన తిట్టారు. అన్ని తల్లి పోలికలేగా తిడతారా కొడతారా మరి? అనవసరంగా మాట్లాడద్దని చెప్పవే అమ్మాయి. ఏమైందమ్మా? 2 చీరలు కొంటే ఒక స్టీల్ గ్లాస్ ఫ్రీ అన్నాడే ఒక కొట్టువాడు. ఫ్రీగా గ్లాస్ వస్తుంది కదా అని కొంటే ఆయన కోప్పడ్డారే. స్టీల్ గ్లాస్ ఫ్రీగా వచ్చినా కోప్పడ్డాడా? కోపడక ముద్దెట్టుకుంటారా? ఈ మగాళ్ళకి జాగ్రత్తల లాభాలు ఏం తెలుసులే అమ్మా, ఒట్టి దుబారా మనుషులు. నువ్వు లోపల పడా. ఇదేమిటే పెట్టి తేలిగ్గా ఉంది, బట్టలు లేవా? ఎందుకమ్మా, ఎలాగూ కాసేపట్లో ఆయన వచ్చి నన్ను తీసుకెళ్తారుగా. అమ్మా, ఆయన వస్తున్నారే. ఉత్తరా ఈ గాజులు కొత్తవేమిటే? అవునమ్మా, మొన్ననే కొన్నాను. వెండికి ఫ్రీగా ఇస్తుంటేను. ఉత్తరా ఈ గొలుసు పాతదిలా ఉందే. పాదేనే, కొత్త చేయించమంటే ఆయన వింటారా ఏమన్నానా? సర్లే నువ్వు లోపల పదమ్మా, అలిసిపోయి వచ్చి ఉంటావు. మీ అమ్మ నాన్న ఇప్పుడు పోట్లాడుకుంటూనే ఉంటారా? నా కర్మ. నేను పుట్టినప్పుడు మా అమ్మ డెలివరీకి వాళ్ళు పుట్టింటికి వెళ్తే మా నాన్న సెకండ్ ఫ్యామిలీ పెట్టాడట. అది ఆవిడ తెలిసింది, ఇంట్లో వారు మొదలైంది. అసలు ఎంతసేపు వాళ్ళు పోటాడుకోవడం తప్ప నా పెళ్లి గురించి ఆలోచించారా? అది నా బాధ. నాకేమో వేడి తత్వం, పైచి శరీరం, త్వరగా పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. మాకెవరికి ఇంత అర్జెంట్గా పెళ్లి చేసుకోవాలి ఉండదు. నువ్వు మాత్రం పెళ్లిని మొత్తుకుంటావు చిట్టి. ఏమిటరా, నాకు మాత్రం నా 10వ ఏట పెళ్లి చేసుకోవాలనిపించింది. ఓసారి ఇదేమన్నా జబ్బా అని డాక్టర్ తంబు గారిని అడిగితే కొన్ని శరీరాలు తీరంతే అన్నాడు. ఈ విషయం మా అమ్మా నాన్నలు తెలుసుకోలేరు, వాళ్ళకి నేను తెలియజెప్పలేను. ఓ పని చేయరా, నీ పెళ్లి గురించి మీ వాళ్ళకి రికమెండ్ చేయడానికి ఓ మంచి మధ్యవర్తిని రాయబారం పంపు. నేనా? అవును రంగి, ప్లీజ్ నువ్వు నాకు ఈ సాయం చేసి పెట్టాలి, తప్పదు. అట్టగే బాబు. అమ్మగారు, ఏమిటే? బెమ్మసారి ముదిరినా బెండకాయ ముదిరినా పనికిరాదంటారు కదా అమ్మగారు. ఇప్పుడు ఆ బెండకాయలు గోలెందుకే? బెండకాయల గోల కాదమ్మగారు, బెమ్మసారి గోల. అబ్బాయి గారి వయసు ఆవాల ధరలా ఇట్టే పెరిగిపోతాంది. తొందరగా పెళ్లి చేసేయండి అమ్మా. నీ మొహం, అప్పుడే వాడి పెళ్లి చేయడానికి వాడి వయసు ఎంతనే? నిండా 21 ఏళ్ళు లేవు. అమ్మా, ఏమ్మా మళ్ళా అల్లుడు గారు కోప్పడ్డారా? అవునే, 100 చీపులు తీసుకుంటే ఒక దివ్వని ఫ్రీగా వస్తుందనుకుంటే ఆయన కోపడ్డారే. అలాగా? మళ్ళా అదంతా తిరిగి రావడం ఎందుకు? జాగ్రత్తగా గోడ దూకొచ్చేయమ్మా. అటే వస్తాలేదే, ఆయన నన్ను బతిమాలి తీసుకెళ్లేటప్పుడు వీధిలో నలుగురు చూడొద్దు. అది కాదమ్మగారు, కోడలు గారు వస్తే తమకి కథ సాయంగా ఉంటదని. అప్పుడే కోడలు రావడం నా వయసు ఎంతనే? 96 ఏళ్ళు. మా ముసలి వయసు గురించి మాట్లాడుతుంది ఏమిటి రంగి? మల్లెపూర కోసం వేప చెట్టేకే మొహదిను. నాకు 96 ఏళ్ళు అయితే ఆయనకి 103 ఏళ్ళు అని చెప్పవే రంగి. 24 గంటలు కయ్యాని కాలు దుక్కుతూనే ఉంటారు. చచ్చిపోతున్నాను అనుకో. రామ. విన్నారుగా బాబు, అమ్మగారు ఇప్పుడప్పుడు పెళ్లి చేయనంటున్నారు. కాస్త ఆ నోటితోనే మా నాన్న కూడా అడిగి చూడవే. అయ్యగారు, ఏమిటే? ఈ వయసులో ముచ్చట ఆ వయసులో జరగాలి కదండి అయ్యా. మరే అందుకే అచ్చట ముచ్చట లేకుండా అయిపోయింది నా బతుకు. చూసేయ్, ఆ దెయ్యానికి విడాకులు ఇచ్చేసి నేను పెళ్లి చేసుకుని ఏమిటే? మీ ఆవిడ కంటే మీ పని మనిషి బాగుంటుందని ఊళ్ళో అందరూ అంటుంటారు కూడాను. చేసుకోండి. మగబుద్ధి ఎక్కడ పోతుంది? 16 ఏళ్ళ పెళ్లి ఎదురొస్తే పాడి మీద ఉన్న శవం కూడా బిర్ర పిలిచి నిలబడుతుంది. చేసుకోండి. నేను చెప్పేది మన బాబు గారి పెళ్లి గురించండి అయ్యా. బియ్యే 2వ ఏడాది 2 సార్లు డింకీలు కొట్టిన కుంకకి 10 రూపాయల కంటే కట్నం ఎవ్వరు ఇవ్వరే రంగి. పెరుగులు నీ వేసుకు తినేవాడు మొహవాడును. ఏమిటా అల్లుడు, మళ్ళీ మీ ఆవిడ వచ్చేసిందా? వచ్చేసిందండి. మీ అమ్మాయి పేరు ఉత్తర, నా పేరు దక్షిణామూర్తి అవడం నా ప్రాణానికి వచ్చింది. ఉత్తర దక్షిణాలు అయిపోయాం ఇద్దరం. ఉత్తరా మా వాడికి డిగ్రీ ఉంటే ఎక్కువ కట్నం వస్తుంది, హోదా పెరుగుతుంది. ముందు పరీక్ష పాస్ కానీ ఆలోచిద్దాం. లత సుమా పినాకి అంటే ఏమిటని అడకు. ఆ మాట కూడా నీలాగా అందంగా ఉంది కదని వాడారు. అయ్యగారు ఒప్పుకోలేదు బాబు. ఏం చేయమంటావు మరి? నేనేం చెప్పగలను బాబు, ఇక తమకు అమ్మోరే దిక్కు. టెక్స్ట్ పుస్తకం లేకుండా రేపు స్కూలుకు రావద్దని కోపడ్డారు నాన్న మాస్టరు. కాలేజీలో ఫీజు కట్టడానికి రేపే ఆఖరి రోజు నాన్న. ఈవేళైనా తెలుగు చేసా తెస్తావా నాన్న? ఏమండి, నాకు మందు తీసుకురావడం మర్చిపోకండి. చూస్తానరా, ఇన్నాళ్ళు నలుగురు చేతులు పట్టుకుని అడిగాను, ఇక ఇప్పుడు కాళ్ళు పట్టుకుని బతిమాలుతాం. ఇవాళ నాకు జీతం వచ్చే రోజు నాన్న, మీరెవరిని వెళ్ళి అడగక్కర్లేదు. సాయంత్రానికి నేనే డబ్బు తీసుకొస్తాను. ఆడపిల్లవైనా మగబిడ్డలా ఆదుకుంటున్నావమ్మా. రోజు రోజుకి నేను నీకు రుణపడిపోతున్నా. ఏమిటో మీరందరూ పెళ్లిడికి ఎదిగిన ఈ వయసులో
నేను మీకేమీ చేయలేకపోతున్నా. వాసు మాస్టర్ గారు అమ్మాయిలు అని మేమంతా గర్వంగా చెప్పుకునేలా పెంచారు. ఇంకా మీరు మాకేం చేయాలి నాన్న? వస్తాను, నీ మంది నేను తీసుకొస్తానమ్మా. అలాగేనమ్మా. అమ్మాయి అన్నం తినదటే. తినే వెళ్తోంది. నువ్వు కూడా లోపలికి వెళ్ళమ్మా గౌరీ. ఆ చిట్టి వలస సంబంధం చేయి జారిపోయిందే. పెళ్లి కొడుకు పేరు వీర వెంకట దుర్గా సత్యనారాయణ వరప్రసాద మూర్తి. అక్షరానికో 1000 రూపాయల చొప్పున కట్నం ఇమ్మన్నారు. ఇంట్లో అందరూ అతని బాబు అని పిలుస్తారు. ఆ పేరులో అక్షరానికి 1000 రూపాయల చొప్పున ఇస్తానన్నారు. ఎగతాళి చేసి పంపేశారు. సంబంధం తప్పిపోతే పోయింది కానీ అనసూయ, మగపిల్లల తల్లిదండ్రులు కట్నం అడగటానికి కొత్త బట్టలు కానీ పెట్టారనే విషయం తెలిసిందే. బోని బేరం ఫెయిల్ అవ్వకుండా చూడు స్వామి. సార్, మేడం, సార్. ఎవరు? నమస్కారం సార్. నేను గోద్రేజ్ కంపెనీ నుంచి వస్తున్నాను. మీ సహజమైన అందం ఇనుమడించాలంటే ఆగండి, ఏమిటన్నారు? నాది సహజమైన అందమా? అవును సార్. ఏదో కాస్త క్రాప్ చేయించుకోవడం ఆలస్యమైందేమో కానీ మీకేం సార్. నిజం చెప్పమంటారా? చెప్పండి సార్, ఎన్ని డబ్బాలు కావాలి? డబ్బులు కదండి, నేను అందగాడి నన్ను మొదట ఆడపిల్ల మీరేనండి. థ్యాంక్స్ సార్. ఇనుమడించాలంటే మా సింథాల్ పౌడర్నే వాడండి. మొగల రేకుల గుమగుమ, తాజా మల్లెల పరిమళం మీకు కావాలంటే వాడండి సింథాల్ పౌడర్. సార్, హలో సార్. ఆపకండి ప్లీజ్, ఇంకా మాట్లాడండి. మీరు మాట్లాడుతుంటే బాగుంది. సినీ తారల సౌందర్య రహస్యం సింథాల్ పౌడర్. క్రికెట్ వీరుల విజయ రహస్యం సింథాల్ పౌడర్. ఇంకా ఇంకానా? ఇంకా యువతి యువకుల మధ్య ప్రేమను పెంచే సాధనం సింథాల్ పౌడర్. ఇంకా రావు సార్. ఈ పౌడర్ ప్రేమను పెంచుతుందా? అవును సార్. వాసన చూడండి. ఇంకా చాలు సార్. ఇది రాసుకొని మీరు ఎదురవగానే మీ గర్ల్ ఫ్రెండ్ మీకు మరింత దగ్గరవుతుంది సార్. గమ్మత్తైన మ్యాజిక్ ఉందండి ఇందులో. హలో సార్. సార్, ఒక్క నిమిషం ఉండండి. అమ్మా, కాసేపు నాన్న పెట్టేస్తాను. అది కాదమ్మా, చదువుకునే వాళ్ళకి ఏవో అవసరాలు ఉంటాయి కదా. ఓ 100 రూపాయలు అడిగితే నాన్న సశివరా కుదరదన్నాడు. పోనీ అమ్మని అడుగుతానంటే అది కూడా ఇవ్వదన్నాడు. అలా అన్నారా? అవునమ్మా, నువ్వు కూడా ఇవ్వన్నాడు నాన్న. ఆయన ఎవరు అనడానికి? నేను ఇస్తానుండు. అడ్డమైన వాటికి వేలకు వేలు తగలేస్తారు. పిల్లాడు అడిగేటప్పటికి ఎక్కడ లేని పొదుపు వస్తుంది. ఇంత చాలా నాన్న. మీ దగ్గర మొత్తం ఎన్ని డబ్బాలు ఉన్నాయి? చిన్న పెద్ద కలిపి 10 ఉన్నాయి సార్. మీకు కావాలంటే ఓ గంటలో ఇంకా తెచ్చిస్తాను వదిలేయ్, సార్. ప్రస్తుతానికి చాలు. అన్నీనా సార్? ఇదిగోండి డబ్బు. చాలా థ్యాంక్స్ సార్. మీరు ఎండలో ఊరంతా తిరగడం ఇష్టం లేక. మీరు చాలా మంచివారండి. ఇది కొంచెం చిల్లర. ఉంచండి. వద్దండి, చిల్లర మనిషిని కాను నేను. వస్తానండి. మళ్ళీ ఓ 4 రోజులకు వస్తాను. నెలందుకు? రేపేనండి. రేపా? ఈ పౌడర్ అంతా అయిపోవద్దు? ఎంత 10 నిమిషాల్లో అయిపోదు. వస్తానండి. వస్తాను సార్. బై మీ పేరు? సరోజ.